యానిమే. చాలామంది పిల్లలు మాత్రమే చూసేది అనుకుంటారు. కానీ ప్రపంచం మొత్తం కోట్ల మంది పెద్దల్ని దాని డై హార్డ్ ఫ్యాన్స్‌గా మార్చుకుంది ఆ యానిమే. అసలు ఎందుకు యానిమే అంటే అంత ఫేమస్? ఒక యానిమే ఎపిసోడ్ తయారు చేయాలంటే ఎన్నో గంటలు చాలామంది కష్టపడి యానిమేట్ చేస్తారు. యానిమేలో ఆ విజువల్స్ కానీ, స్టోరీస్ కానీ అద్భుతం. సో మీరు కొత్తగా యానిమే చూడడం స్టార్ట్ చేద్దామనుకుంటే ఇదిగోండి అన్ని కేటగిరీస్ నుంచి నా ఒపీనియన్‌లో టాప్ 10 యానిమే. ఇక స్టార్ట్ చేద్దామా? నెంబర్ 10 వన్ పంచ్ మ్యాన్. ఇది ఒక సూపర్ హీరో యానిమే. దీని వన్ అనే వ్యక్తి 2009లోనే వెబ్ కామిక్గా రూపొందించారు. దీనిలోని సైతామా అనే క్యారెక్టర్ ఒకే పంచ్తో ఈ సిరీస్లోని విలన్స్ని ఓడిస్తూ ఉంటాడు. 2016లో సీజన్ 1 మరియు 2019లో సీజన్ 2 రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ పొందాయి. 2022లో సీజన్ 3ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మోస్ట్ యాంటిసిపేటెడ్ సిరీస్లో ఇది ఒకటైంది. నెంబర్ 9 స్టెయిన్స్‌గేట్. ఇప్పటివరకు వచ్చిన యానిమే సిరీస్లో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ టైమ్ ట్రావెల్ సిరీస్ అంటే ఇదే. ద బెస్ట్. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో వచ్చింది. దీన్ని హిరోషి హమాసకి గారు డైరెక్ట్ చేశారు. దీని ఫస్ట్ ఎపిసోడ్ 6th ఏప్రిల్ 2011లో రిలీజ్ అయింది. మెయిన్ స్టోరీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ట్ని చేంజ్ చేయడానికి చూస్తారు. దాని తర్వాత ఏమైంది అనేది స్టోరీ. 8.8 ఐఎండిబి రేటింగ్ ఉన్న ఈ సిరీస్ యానిమే చూడడం స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి సిరీస్. నెంబర్ 8 వన్ పీస్. ట్రూ యానిమే ఫ్యాన్స్కి దీని గురించి తెలిసే ఉంటుంది. 1997 నుంచి కంటిన్యూ అయిన ఈ సిరీస్ 2 జనరేషన్స్ వారికి ఫేవరెట్. ఈ సిరీస్లోని స్టోరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్, ఆర్ట్, క్యారెక్టరైజేషన్, హ్యూమర్ అన్నీ అదిరిపోతాయి. దీని స్టోరీ ఏంటంటే స్ట్రా హ్యాట్ పైరేట్స్ అనే టీం వన్ పీస్ అనే ట్రెజర్ని వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్. మంకీ డి లఫీ అనే మెయిన్ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. 1089 ఒరిజినల్ ఎపిసోడ్స్తో ఉన్న ఈ సిరీస్ చాలా పెద్దది. లాంగ్ సిరీస్ చూద్దాం అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. నెంబర్ 7 డ్రాగన్ బాల్. గోకు గోకు గోకు. చాలామంది యానిమే హిస్టరీలోనే ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని నమ్మే క్యారెక్టర్ అది. ఎన్నో ఇయర్స్ నుంచి లీడింగ్ యానిమే. గోకు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ సివిలైజేషన్కి దూరంగా ఉంటాడు. కానీ బల్మా అనే అమ్మాయిని కలిశాక ప్రపంచంలోనే డ్రాగన్ బాల్స్ని ఎలా కలెక్ట్ చేశాడు అనేదే స్టోరీ. ఇది చాలా లెంతీ సిరీస్. గోకులోని ఎప్పటికప్పుడు పవర్ఫుల్ వర్షన్స్ క్వాలిటీ వల్ల ఈ యానిమే చూడొచ్చు. నెంబర్ 6 జుజుత్సు కైసెన్. ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అయిన సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. జుజుత్సు కైసెన్ అనే ఇన్స్టిట్యూట్లో యోజీ ఇటాడోరి అనే స్టూడెంట్ చేరతాడు. అతని ఒక శక్తివంతమైన శాపం సుకునా అనేది హోస్ట్గా మార్చుకుంటుంది. అసలు అది ఎలా జరిగింది, తర్వాత యోజీ భూమిలో ఉన్న సుకునా అన్ని వేలని ఎలా సంపాదించాడనేదే స్టోరీ. ఈ సిరీస్లో సుకునాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో గోజో అనే క్యారెక్టర్కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సిరీస్లోని స్టోరీ కానీ ఫైట్స్ కానీ అద్దరిపోతాయి. ఇప్పటి వరకు అయితే 2 సీజన్స్ వచ్చాయి. సిరీస్ 2024లో ఎండ్ అవుతుందని ఆథర్ చెప్పారు. అండ్ ఇప్పుడే తెలిసిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సిరీస్లో గోజో క్యారెక్టర్ ఇంకా తిరిగి రాదని చెప్పారు. ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ ఆల్ యానిమే ఫ్యాన్స్. నెంబర్ 5 హంటర్ ఎక్స్ హంటర్. ఈ సిరీస్ 1998లో స్టార్ట్ అయింది. కానీ 2011లో వచ్చిన దీని కొత్త వర్షన్ అనేది ఒరిజినల్కి స్టోరీకి సేమ్ ఉంటుంది. దీని స్టోరీ గాన్ ఫ్రిస్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న ఎవరైతే తన చిన్నప్పుడు వదిలేసి వెళ్ళాడో ఆయన వెతికే స్టోరీ. అతను ఒక హంటర్. ఈ ప్రాసెస్లో వేరియస్ హంటర్స్ని కలవడం అనేది ఒక స్పెషల్ పాయింట్ అని చెప్పవచ్చు. 9.0 ఐఎండిబి రేటింగ్ ఉన్న ఈ సిరీస్ మస్ట్ వాచ్. నెంబర్ 4 డెత్ నోట్. అసలు ఫాస్ట్గా అయిపోయే ఒక సూపర్ సస్పెన్స్ యానిమే కావాలంటే అది ఇదే. సుగుమి ఓబా అనే వ్యక్తి రాసిన ఇది ఒక బెస్ట్ సూపర్ న్యాచురల్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది జస్ట్ 37 ఎపిసోడ్స్ ఉన్న ఇది చాలా చిన్న యానిమే సిరీస్. ఈ స్టోరీ షినిగామి అనే ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ చుట్టూ తిరుగుతుంది. అతనికి పేరు రాస్తే చనిపోయేలాంటి ఒక డెత్ నోట్ అనే బుక్ దొరికాక ఏం జరిగింది అనేది కాన్సెప్ట్. 9 ఐఎండిబి రేటింగ్ ఉన్న ఈ యానిమే మంచి యానిమే అనే చెప్పవచ్చు. నెంబర్ 3 డెమోన్ స్లేయర్. నా దృష్టిలో ఇట్స్ ఎ బెస్ట్ యానిమేటెడ్ సిరీస్. దీని క్వాలిటీ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. అసలు రియాలిటీని కాకుండా యానిమే చూడాలనుకునే వారికి ఇది కదా కావాల్సింది. ది బెస్ట్ విజువల్ అవుట్పుట్, కాన్సెప్ట్, స్టోరీ, మ్యూజిక్ దీని సొంతం. ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ని ప్రొడ్యూస్ చేయడానికి అప్రాక్సిమేట్లీ $80,000 అంటే 66 lakhs ఖర్చు పెడతారు. దీని స్టోరీ ఏంటంటే ఒక సాధారణ వ్యక్తి అయిన టాంజిరో కమాడో తన కుటుంబం మొత్తాన్ని డెమోన్స్ కారణంగా కోల్పోతాడు. తన చెల్లి నెజుకో డెమోన్గా మారుతుంది. అతను డెమోన్స్ని చంపుకుంటూ తన చెల్లిని మనిషిలా మార్చాలనే ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. ప్రతి డెమోన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ అండ్ పవర్ఫుల్ విలన్స్ వల్ల ఇది ఒక బెస్ట్ సిరీస్ అనే చెప్పాలి. అండ్ ఇప్పటివరకు ప్రపంచంలో హైయెస్ట్ క్రాసింగ్ యానిమే మూవీస్ లిస్ట్లో టాప్ 1 ఇదే. 8.6 ఐఎండిబి రేటింగ్ ఉన్న ఈ సిరీస్ మస్ట్ వాచ్. నెంబర్ 2 నరుటో. ఏం చెప్పాలి ఈ సిరీస్ గురించి. దీన్ని చూసే వాళ్ళకన్నా ఆ క్యారెక్టర్స్కి ఫ్యాన్సే ఎక్కువ. దీనిలోని ప్రతి క్యారెక్టర్ ఒక వెల్ రిటర్న్ క్యారెక్టర్. నరుటో, ససుకే, కకాషి, మినాటో,
ఒబిటో, మడారా అండ్ హినాటా. ఓకే. దీని స్టోరీ కాంప్లెక్స్గా ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ నరుటో అయినా ప్రతి క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంటుంది. కోర్స్ వేరే క్యారెక్టర్స్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, అది వేరే విషయం. నరుటో షిప్పుడెన్ అయితే 500 ఎపిసోడ్స్, కానీ ఒరిజినల్ కలిపితే 720 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ని మసాషి కిషిమాటో అనే వ్యక్తి క్రియేట్ చేశారు. ఇది ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలి, బట్ దీని లెంత్ వల్ల సెకండ్ ప్లేస్లోనే ఉంది. అండ్ హియర్ కమ్స్ అవర్ నెంబర్ 1, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్. ఈ సిరీస్ని నట్షెల్ విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్, డార్క్ అండ్ ఇంటిగ్రేట్. కలెక్షన్స్ పరంగా మరియు ఎంటర్టైన్ పరంగా ఇది చాలాసార్లు టాప్లో ఉంది. సిరీస్లో ఆల్మోస్ట్ 51 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎడ్వర్డ్ అండ్ ఎల్రిక్ అనే బ్రదర్స్ వాళ్ళు బాడీస్ తిరిగి రావడం కోసం ఫిలాసఫర్ స్టోన్ అనే వస్తువు కోసం వెతుకుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఏమైంది అనేదే స్టోరీ. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే పక్కన వాళ్ళకి నచ్చచ్చు కదా. సో ఈ యానిమేలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ చేయండి. సో బాయ్.